వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. జనవరి 7, 1858 సంవత్సరంలో హెన్రీ వెస్టన్ ఫ్రాస్ట్ గారు డెట్రాయిట్, మిచిగన్లో జన్మించారు. హెన్రీ మహలూన్ మరియు ఫ్రాన్సిస్ హ్యారియట్ పాస్టర్లకు జన్మించారు. 1883 సంవత్సరంలో అబిగైల్ ఎల్వుడ్ గారిని వివాహం చేసుకున్నారు. అతను చైనా ఇంగ్లాండ్ మిషన్ యొక్క మొదటి ఉత్తర అమెరికా హోమ్ డైరెక్టర్ మరియు ఇంటర్ డినామినేషనల్ ఫారెన్ మిషన్స్ అసోసియేషన్ యొక్క మొదటి అధ్యక్షుడు. వీరు క్రీస్తు కొరకు బలమైన పాత్రగా జీవించారు. ప్రజల మేల్కొల్పు కొరకు ఎన్నో పుస్తకాలను, కథలను, ఆర్టికల్స్ను, పాటలను రచించారు. అవి అవుట్లైన్ బైబిల్ స్టడీస్, యాత్రికుల పాట, మెన్ హూ ప్రేడ్, హార్ట్ సాంగ్స్, ఎఫెక్టివ్ ప్రేయింగ్, లిటిల్ సెర్మన్ ఫ్రమ్ ద పెంటాటుక్, అబౌట్ ద ఓల్డ్ ఫెయిత్, మిరాకిల్స్, హీలింగ్ వంటివి వ్రాశారు. ఈ విధమైన దైవ ప్రేరణ వలననే మిషనరీలుగా వెళ్ళిన వారు అందరూ ఎన్నో కష్టాలు, నష్టములు, కరువులు, శ్రమలు మొదలగు వాటిని ఎదుర్కొని కూడా ప్రభువు కొరకు సాక్షులుగా తాము పంపబడిన ప్రాంతములలో పట్టుదలతో జీవించిరి మరియు ప్రస్తుతము కూడా అనేకులు జీవించుచున్నారు. అదే విధముగా మనలను కూడా ఇప్పటి వారికి మరియు రాబోయే తరముల వారికి మిషనరీలుగా ఉండాలని దేవుడు ప్రేరేపించుచున్నాడు. గనుక దేవునికి లోబడదాం. అనేక మంది మిషనరీల జీవిత త్యాగముల ద్వారా మిషన్ పరిచర్య కొరకు ప్రేరేపించబడదాం, ప్రోత్సహించబడదాం. ఇంకా ఆత్మీయ నాయకత్వముతో కూడిన దేవుని రాజ్యమును రాబోయే తరాల వారికి అందించు బాధ్యత ప్రభువు మన భుజాల మీద మోపాడు. గనుక దేవుని ప్రేరణ పొందుకొనుచున్న మనము ఆత్మీయముగా జీవించుచు దేవుని భయము కలిగి దేవునిని అంగీకరించు తరమును మనము తయారు చేద్దాము. మిషనరీలుగా మరియు మిషనరీ భావాలతో త్యాగపూరితముగా మనము జీవించుచు మన పిల్లలను దేవుని భయం కలిగి ఆత్మీయ మిషనరీలుగా, విశ్వాసులుగా మరియు నాయకులుగా తయారు చేద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.